Hi everyone, my name is Rahul. I have 15 plus years of experience in IT industry. I currently work as a lead consultant for Salesforce technology. Hi, this is Deepika Dauluri. I have over 10 years of experience in IT industry as a Scrum Master. Want to know more about me? Check out my LinkedIn profile and you can trust me. So, this is my profile, and you can go to my recommendations as well. Soon, we are going to launch our website. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసరికి మా ఇద్దరికి ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్తో మేము ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తున్నాము అండ్ ఒక ఏజెన్సీని అయితే రన్ చేస్తున్నాం. ఇప్పుడైతే నేను కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్కి మూవ్ అయిపోయాను. మేము వచ్చేసరికి డిజిటల్ ఛాంపియన్స్ అని ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వచ్చి తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో ఆఫర్ చేస్తున్నాము. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. సో దీపిక ఆల్రెడీ మార్కెటింగ్ అని చెప్పేసి ఆల్రెడీ ఉంది. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి? యా మార్కెటింగ్ అంటే ఇదివరకు ఎలా చేసేవాళ్ళంటే ఏ ప్రోడక్ట్నైనా అమ్మాలన్నా కొనాలన్నా మార్కెటింగ్ చేసేవాళ్ళు. అది ఎలా అంటే పాంప్లెట్స్ ద్వారా కానీ హోర్డింగ్స్ ద్వారా కానీ జరిగేది. బట్ ఇప్పుడంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ఈ డిజిటల్ వరల్డ్ వచ్చేసరికి కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదే జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, సో కంప్లీట్గా వీటి ద్వారానే జరుగుతుంది. ఇదేంటంటే ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలన్నా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలన్నా ఫర్ షూర్ దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్స్. ఒక స్మాల్ బిజినెస్ నుంచి ఒక లార్జ్ బిజినెస్ వరకు ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్స్ అనేది కావాలి. సో నవడేస్ డిజిటల్ మార్కెటింగ్ బూమింగ్ ఏ లాట్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? వాళ్ళకి ఏమేమి తెలిసి ఉండాలి? యాక్చువల్గా ఫస్ట్ టైం మార్కెట్లో ఒక క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, ఒక ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఒక కోర్స్ కానీ ఒక జాబ్ కానీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగే అండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా 10th వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ జాయిన్ అవ్వచ్చు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ వాళ్ళ సేల్ రేట్ పెంచుకోవాలి, వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవాలి, నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఒక కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరే ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి ఏజెన్సీ లా కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ దిస్ టైమ్. యూ కెన్ ఆల్సో లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్. అండ్ మోర్ ఎవర్ ఎవరికైనా నాకు ఇంగ్లీష్ రాదు, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా తెలుగులోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. మనకి ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లోనే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, మనకి ఇది కంప్లీట్గా నాన్ కోడింగ్ ప్రోగ్రామ్. అసలు కోడింగ్ అనేది ఉండదు. మ్యాథ్స్ లాగా లాజికల్ థింకింగ్ అనేది అస్సలు ఉండదు. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో ప్రాక్టీస్ ఉన్నప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్కువ వస్తుంది అండ్ జాబ్ కూడా తొందరగా వస్తుంది. మెయిన్లీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండి ఆ ల్యాప్టాప్ యూజ్ చేయడం వస్తే చాలండి, ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో మన డిజిటల్ ఛాంపియన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? యా మన డిజిటల్ ఛాంపియన్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇది ఎవరైనా ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు. మనం వచ్చేసరికి బ్యాచెస్ ఇండియా వాళ్ళకి ఇండియన్ టైమింగ్స్కి అకార్డింగ్ టు మనం ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం యూఎస్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్గా కంఫర్ట్గా ఉండేలాగా వాళ్ళకి మనము బ్యాచ్ అనేది ప్లాన్ చేస్తున్నాం.
ఇంకొకటి మన డిజిటల్ ఛాంపియన్స్‌లో మనము 3 లాంగ్వేజెస్‌లో అయితే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతది. అది తెలుగు లాంగ్వేజ్‌లో అండ్ ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో ఆఫర్ చేస్తున్నాము. మనకొచ్చి వి హావ్ వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ ట్రైనర్స్ అండ్ డెడికేటెడ్ కోఆర్డినేటర్స్. వెన్స్‌డే నుంచి మనము డెమో సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 2 డెమో సెషన్స్ ఎట్ 5 PM అండ్ ఎట్ 7 PM. సో, ఇక్కడ డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్‌లో మీటింగ్ ఇన్విటేషన్ లింక్ అయితే మనము ఫార్వర్డ్ చేస్తాము. సో, అప్పుడు డెమో సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అన్ని కోర్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ క్వరీస్ ఉన్నా, ఏ టెక్నికల్ డౌట్స్ ఉన్నా కూడా వి విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఫ్రీ డెమో సెషన్ అండ్ ఫస్ట్ 3 క్లాసెస్ మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. మీరు ఫ్రీగా క్లాస్ అటెండ్ అయ్యాకే మీరు డిసైడ్ అవ్వండి మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేసి. మనము డిజిటల్ ఛాంపియన్స్‌లో ఫీ అనేది అందరికీ అందుబాటులో చాలా తక్కువలో స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్. ఫస్ట్ మంత్‌లో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ పే చేస్తే అండ్ సెకండ్ మంత్‌లో ఇంకొక ఇన్‌స్టాల్‌మెంట్ అనేది పే చేయడం జరుగుతుందన్నమాట. కమింగ్ టు ద కోర్స్ అండ్ ద సిలబస్ దట్ వి ఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో, ఈ మన కోర్స్ వచ్చేసరికి 3 మంత్స్ కోర్స్ ప్లస్ ఇంటర్న్‌షిప్ ఉంటది. ఈ 3 మంత్స్ కోర్స్‌లో మనకి డైలీ ఒక డౌట్ సెషన్ అనేది ఒకటుంటది. ఒకటి క్లాస్ ఉంటది. ఈ క్లాస్‌లో మనము డైలీ ఒక కంప్లీట్ చేసిన టాపిక్ మీద టాస్క్ అయితే ఇస్తాము. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ డౌట్ సెషన్‌కి మీరు అటెండ్ అయ్యి మీ టాస్క్ అనేది కోఆర్డినేటర్స్‌కి చూపించాలి. కోఆర్డినేటర్స్ మీ టాస్క్‌ని చెక్ చేసి మీరు కరెక్ట్‌గా చేశారా? ఏమైనా సజెషన్స్ ఇస్తారు. ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయా? లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. కోఆర్డినేటర్స్ అనేది మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఈ కోఆర్డినేటర్స్ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్‌గా ఉంటారు. మీకు డేలో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ 3 మంత్స్ కోర్స్‌లో డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న కంప్లీట్ మాడ్యూల్స్ అన్నీ మనము నేర్పించడం జరుగుతది. సో, ఫస్ట్ అయితే వచ్చి మనము వెబ్‌సైట్ డిజైనింగ్ యూజింగ్ వర్డ్‌ప్రెస్. దీంట్లో అస్సలు కోడింగ్ ఉండదండి. ఈ వెబ్‌సైట్ డిజైన్‌లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ అనేది కవర్ చేస్తాము. ఒకటి బ్లాగింగ్ వెబ్‌సైట్. అంటే మీ అందరికీ తెలుసు లైక్ ఎన్‌డీటీవీ వెబ్‌సైట్స్ లేకపోతే ఏమైనా న్యూస్ ఛానెల్స్ ఎవ్రీడే మనకి అప్డేట్స్ వస్తా ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ ఈ కామర్స్ వెబ్‌సైట్. లైక్ మింత్రా ఉంది. ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్ ఎలా చేస్తాము? లేకపోతే ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఎలా ఉంటాయి? అన్ని ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయటం. సో, ఇవన్నీ మనము ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో కవర్ చేస్తాం. ఇంకా క్లాసిక్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి? నెక్స్ట్ వచ్చేసరికి ఎస్‌ఈఓ ఎలా పెర్ఫార్మ్ చేస్తాము? మన యొక్క ఒక బిజినెస్ గూగుల్‌లో టాప్ లిస్ట్‌లో ఎలా చూపించాలి? అది కూడా నేర్పిస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎలా రన్ చేస్తాము? యూట్యూబ్‌లో యాడ్స్ ఎలా రన్ చేస్తాము? ఫేస్‌బుక్‌లో ఎలా రన్ చేస్తాము? లింక్డ్ఇన్‌లో ఎలా రన్ చేస్తాము? ఇవన్నీ కవర్ చేస్తాము. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ కవర్ చేస్తాము. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఎలా హ్యాండిల్ చేయాలి? వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి? ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి? ఇవన్నీ మాడ్యూల్స్ మనం కవర్ చేస్తాం. మనకి ఈ 3 మంత్స్ కోర్స్‌లో ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఒక మాక్ ఇంటర్వ్యూ అనేది అందరికీ కండక్ట్ చేస్తాం. సపోజ్ వెబ్‌సైట్ డిజైనింగ్ అనే మాడ్యూల్ అనేది మనం కంప్లీట్ చేశాక ప్రతి ఒక్కరికి ఈ మాకప్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేశాక మనము మార్క్స్ అనేది అనౌన్స్ చేస్తాము. దీని ద్వారా ఏంటంటే మెయిన్ ఇంటెన్షన్ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది. కాంపిటీషన్ డెవలప్ అయితది. కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అయితది. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంటర్న్‌షిప్ అనమాట. ఈ ఇంటర్న్‌షిప్‌లో మనము టాస్క్‌లనేది ఇస్తాము. అండ్ మనము రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది అసిస్ట్ చేస్తాము. ఆహ్, జాబ్ ప్లేస్‌మెంట్ అనేది అసిస్ట్ చేస్తాము. సో, ఇవన్నీ మనము మన కోర్స్‌లో కవర్ చేస్తాము. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? జాబ్స్ ఎట్లా డిమాండ్ ఎట్లా ఉంది అని కొంచెం చెప్తావా? యాహ్! డిజిటల్ మార్కెటింగ్‌కి ఇప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎన్ని బ్యాచెస్ రిలీజ్ అయితుంటే అన్ని బ్యాచెస్‌కి జాబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలా సక్సెస్ స్టోరీస్ విన్నాను. ఇప్పుడు మనకొచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉంటాయి.
కమింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్. ఈ జాబ్స్ మనకి ప్రాక్టీస్ ఎక్కువ చేసి హార్డ్ వర్క్ ఉంటే కనుక కోర్స్ అయిపోయిన 2 to 3 monthsలో మనకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, మీ అందరికీ తెలిసిందే కోవిడ్ తర్వాత కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి కొంచెం తగ్గిపోయాయి. సో ఇది మనము కొంచెము ఒక్కొక్కసారి 3 months పట్టొచ్చు, ఒక్కొక్కసారి 6 months పట్టొచ్చు. కొంచెం టైం పడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రావడానికి. బట్ మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ జెన్యూన్ రీజన్, కంపెనీ వాళ్ళు మీకు ఫర్ షూర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనకి చాలా సైట్స్ ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ తెచ్చుకోవడానికి. ఎల్స్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడటము, మీకు తెలిసిన వాళ్ళని మాట్లాడటము, లేకపోతే మనము ఎవ్రీడే టాస్క్ ఇస్తాము, అది లింక్డ్ఇన్లో ఎలా అప్డేట్ చేయాలి మనము మీకు క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. సో మీరు ఈచ్ డే మీ టాస్క్ అప్డేట్ చేసి మీరు చేస్తూ ఉంటే లింక్డ్ఇన్లో మీకు అలా కూడా మీకు కొన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో శాలరీస్ వచ్చేసరికి 15 నుంచి 25 వరకు ఉంటాయండి ఫ్రెషర్స్కి. ఇది వచ్చేసరికి మనం ఎంత బాగా పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టి మనకి శాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. అదే కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుకోండి 4 to 5 lakhs వరకు ప్యాకేజెస్ ఉన్నాయి, 3 to 4 ఉన్నాయి. సో శాలరీస్ ఇలా ఉంటాయి. అండ్ జాబ్స్ కూడా చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందండి. మీ అందరూ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ రావటం అయితే నేను చూసాను. సో యూ ఆల్ కెన్ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్. సో ఈ సాఫ్ట్వేర్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా ఎందుకు మూవ్ అయ్యావు? మీ అందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్లో వచ్చేసరికి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఈవినింగ్ కాల్స్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఈవెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ మై డాటర్. నేను నా బేబీని సరిగా చూసుకోలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్ ఐ హావ్ సీన్ గ్రోత్. నేను ఒక గుడ్ గ్రోత్ని చూసాను, ఫ్యూచర్ని చూసాను. నాకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నేను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తున్నాను, కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఒక టీమ్ని ఫామ్ చేసి ఏజెన్సీని రన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చెప్పినట్టు మీకు డిజిటల్ ఛాంపియన్స్ అనే ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో దట్స్ వై ఐ హ్యావ్ మూవ్డ్ కంప్లీట్లీ టు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్. యూ డోంట్ బిలీవ్ అస్ సింప్లీ అండి, ఫ్రీ డెమో సెషన్ అటెండ్ అవ్వండి, ఫస్ట్ 3 classes ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు, ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐ వుడ్ రికమెండ్ 100% ఆల్ ఉమెన్స్ టు జాయిన్ దిస్ కోర్స్. బికాస్ మా పేరెంట్స్ ఎప్పుడు మాకు చెప్తా ఉండేవాళ్ళు ఉమెన్స్ ఎప్పుడు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలని. నేను ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. సో మనం ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనము కిడ్స్ని హ్యాండిల్ చేస్తాము, హౌస్ అండ్ కిచెన్ ఎవ్రీథింగ్ వి విల్ హ్యాండిల్. మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి మీరు కూడా జాబ్ తెచ్చుకోండి. నేను చాలా సక్సెస్ స్టోరీస్ విన్నాను. సో యూ క్యాన్ బి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, యూ కెన్ బి కాన్ఫిడెంట్ అండ్ బి స్ట్రాంగ్ అండి. అండ్ మన డెమో సెషన్ వచ్చేసరికి కమింగ్ వెడ్నెస్డే 26న ఈవినింగ్ 5 PM ఒకటి ఉంది, 7 PM ఒకటి ఉంది. ప్లీజ్ అటెండ్ అవర్ డెమో సెషన్ ఇన్ డిజిటల్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఆల్. Learn. Master. Succeed.